నమస్తే, వెల్కమ్ టు జయ హో సక్సెస్ మంత్ర. మరి ఇవాల్టి సక్సెస్ మంత్రలో మనం ఒక మంచి సక్సెస్ మంత్రం తెలుసుకుందాం. అదే ఈగోను ఎలా మనం అధిగమించాలి. జనరల్లీ ఈ పౌరుషం, పురుషత్వం ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈగోను దాటి మనం సక్సెస్ వైపు ఎలా ముందడుగు వేయాలో ఇవాళ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్ వంగిపురపు రవికుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. పౌరుషం, పురుషత్వం ఈ రెండు ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే? పౌరుషం అనేది మనిషికి చాలా మటుకు ఒక ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాలతో తనతో ఇది కాకుండా నా మాట వింటాం. ఈగో నేను చెప్పినంత ఇదే. అది హిట్లర్ ఈగో కావచ్చు, లేకపోతే మనకి డామినేటెడ్ ఒకరి మీద నేను ఇచ్చేయాలి, నా యొక్క ఇది అందరు వినాలి, దీని క్యాప్టెన్షిప్ లాగా నాకే రావాలి, ఇవి చేయటం. లేకపోతే ఇంకోళ్ళకి ఎవరికైనా ఎక్కువ 2 మార్కులు ఎక్కువ వచ్చినాయంటే నాకంటే ఏం చదవదు తనకి ఎట్లా వచ్చాయి కంపారిజన్లో ఈగో రావటం, ఇవన్నీ చేయటం. ఇది పురుషత్వం అనేది పాత రోజులలో ఎక్కువగా మెయిల్ వెళ్ళి బయట పనిచేస్తా, కానీ ప్రస్తుతం పురుషత్వం అనటానికి వీలు లేదమ్మా. అది సక్సెస్ ఆఫ్ ఎనీబడి, ఇట్ ఈస్ జెండర్ అనేది మెయిల్ అండ్ ఫీమేల్ అది లేకుండా అందరికి సమానంగా చేయగలుగుతున్నది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. అది కావాలి. ఈ రెండిటి మధ్యలో సంఘర్షణ ఎలా జరుగుతుందంటే, నా గెలుపుకి నేనే కారణం, నా ఓటమికి నువ్వు కారణం అన్నప్పుడు ఈగో అనేది ఎంటర్ అవుతుంది చిన్నగా. కారణం అది ఎలా ఎంటర్ అవుతుందంటే, ఆ ఈగో అనేది తెలియదు మా మొదట వచ్చినప్పుడు, ఎంటర్ అయినప్పుడు మనకు తెలియదు. కొంతమంది దాన్ని మేనరిజం అని కూడా అంటుంటారు. ఈ మేనరిజంలో ఎక్కడ ఇదైపోతుందంటే, తన మేనరిజాన్ని ఎదుటి వాళ్ళని ఇమిటేట్ చేసేటట్టుగా ఉండకూడదు, క్రిటిసైజ్ చేసినట్టుగా ఉండకూడదు. మేనరిజం అనేది నీ ఓన్గా ఉండాలి. ఇప్పుడు కొత్తగా మనం చాలా మటుకు వింటాం, దేవుడా అనేస్తాం ఒకటేసారి ఏదైనా వింటే. అనగానే అది ఏంటది, అది ఓన్ మేనేజర్ సంథింగ్ యూఆర్ ప్రేయింగ్ టు ద గాడ్ ఆర్ ఎనీథింగ్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్ సర్టన్. నీ ఆలోచనలో కొన్ని చెప్తున్నావు, వ్యక్తి చేస్తున్నావు. అది ఎవరిని కించపరిచినట్టు కాదు, యు ఆర్ థింకింగ్ గాడ్ అనేది నీ ఓన్ వ్యక్తి. అది ఇంకో పదం ఏదన్నా అన్నావు అనుకోండి, అది వెంటనే ఏమవుతుంది, హర్ట్ అవుతుంది. ఈ హర్ట్ ఈగో అనేది చాలా మటుకు ఎక్కడ ఇది అవుతుందంటే, మనిషి యొక్క ఆలోచన తీరుని సరి అయిన, అంటే మన 2 కళ్ళ మధ్యలో కొన మధ్య నుంచి ఇది నుదుట దీని మధ్యలో తినంటారు, ఈ దీనికి స్ట్రైట్గా వెళ్ళేటట్టుగా చేయగలిగితే ఈగో అనేది దగ్గరికి రాలేదు. అప్పుడు ఈ పురుషార్థం అంటే సక్సెస్ అనేది, విజయం అనేది, కాన్సెప్ట్ అనేది ఈజీగా దగ్గర జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక వ్యక్తితో ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా చెప్పినప్పుడు సమయాన్ని వృధా చేయకుండా ఒక నిమిషం ఆలోచించుకొని సమాధానాన్ని ఇవ్వాలి. అప్పుడు ఈగో అనేది అడ్డం రాదు. అతను ఎందుకు ఇలా మాట్లాడాడు, అతను మాట్లాడే కారణం ఏంటి. చాలామంది ఏంటి, అంతా అయిపోయిన తర్వాత సారీ అని చెప్పేస్తారు, నాకు ఇది అర్థం కాలేదు అందుకే నేను ఇట్లా మీతో ఇట్లా అనేసాను. అది ఎప్పుడు అనేది, ఈగో అనేది నిన్ను చంపేస్తుంది అనేది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. నేను అది ఎప్పుడైతే నువ్వు సారీ చెప్పావో, నువ్వు తప్పు చేసావని ఒప్పుకున్నట్టే కదమ్మా. అందుకని మాటని నిదానంగా ఇచ్చే ముందు కాలాన్ని తీసుకొని కొంత ఇస్తూ ఉన్నప్పుడు ఈగో అనేది దూరం జరిగిపోతూ ఉంటుంది. మనం ఏంటంటే, బాల్ ఎలా అయితే గోడకేసి కొడతామో తిరిగి రిటర్న్ వచ్చేనంత ఫాస్ట్గా మనం కూడా మాటలు తిరిగి ఇచ్చేస్తుంటాం. దానివల్ల జరుగుతున్నది ఏంటి, వచ్చి మన నుదురు తగులుతుంది. గోడకేసి బాల్ కొట్టాను, తిరిగి వచ్చినప్పుడు నేను సరిగ్గా లేకపోతే అది వచ్చి నా నుదురు తగులుతుంది. అంటే అదేంటి, నువ్వు వేసిన దానికి ఫలితం దొరికినట్టే కదా, దెబ్బ నీకే తగిలింది కదా. కానీ దీని నుంచి ఎలా బయటపడాలి, ఈగో నుంచి ఎలా బయటపడాలి చేయాలి అన్నప్పుడు, మనిషికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే, ఎవరన్నా గుడ్ మార్నింగ్ చెప్పంగానే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పారని చెప్పి నువ్వు కూడా వెంటనే గుడ్ మార్నింగ్ అని అలా నమస్కారం అని చెప్పండి. హాయ్ అన్నారనుకోండి, అప్పుడు మీరు గుడ్ మార్నింగ్ చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, మీరు వాళ్ళు చెప్పింది రిసీవ్ చేసుకున్నట్టుగా, హాయ్ అనగానే మనం తొందరగా హాయ్ అంటాం, అది ఆటోమేటిక్గా హాయ్ అన్నట్టుగానే ఉంటుంది, కానీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కనపడదు. ఎప్పుడైతే మీరు చేస్తున్న పనిలో మీరు దానిలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, అంటే దాంట్లో మీరు నిమగ్నం అయిపోయి దాన్ని చేయగలుగుతారో అప్పుడు ఏమవుతుంది, దానిలో ఆనందం అనేది బయటకు. సపోజ్ ఒక వ్యక్తిని మనం చూస్తాం, అతను చూస్తున్నా మనం నమస్కారం అనగానే కూడా అతను గుర్తించాడు. అతని దగ్గరికి వెళ్ళిపోయి, అబ్బా ఇవాళ నువ్వు వేసుకున్న షర్ట్ ఎంత బాగుందోరా అనగానే, ఓ ఈ షర్ట్ చాలా బాగుంది అని
ఏంటో ఇందాక నేను గుడ్ మార్నింగ్ చెప్పాను వినలేదా ఏంటంటే లేదురా ఏదో ఆలోచిస్తున్న పరిజ్ఞానంలో ఉన్నాను అలాగా అని చెప్పి అతను నార్మల్గా తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. చిరునవ్వు అనేది క్లాప్స్ కొడుతూ ప్రతిసారి మన దగ్గరికి వస్తుంది. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే నీ చిరునవ్వు నీ దగ్గర ఉంటుందో ఏ సమస్య వచ్చినా నీతో షేర్ చేసుకుంటే కానీ నాకు ఎందుకో తృప్తిగా ఉండదు, నీతో షేర్ చేసుకుంటానని చెప్పి నీ దగ్గరకు వచ్చి షేర్ చేసుకోవటానికి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు షేర్ చేసుకోవటానికి నీ దగ్గర 4 మంది వచ్చి చేస్తుంటారో నీకు ఏదైనా సమస్య జరుగుతుంటే వీళ్ళదే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదురా, నువ్వు అనవసరంగా వాళ్ళని నీ దగ్గర సమస్యలు రాకుండా దూరం చేసి నేను ఒక లీడర్గా ప్రొజెక్ట్ చేస్తుంటారు. అందుకని లీడర్ బయట జనాల నుంచి పుట్టరు, మన మధ్యలో నుంచే పుడతారు. లక్ష్యం చేయని గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్ళు కూడా మన మధ్యలో నుంచే వచ్చిన వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఏంటి, ఎప్పుడైతే ఇవి చేసి నలుగురితో సంబంధాలు ఏర్పరచుకొని మానవతో సంబంధాలను సరిగ్గా పెంచుకొని చేస్తూ వెళ్తూ ఉంటారో ఎగోది అనేది దగ్గర దరిదాపులో కూడా రాకుండా చక్కటివైనటువంటి విజ్ఞాన నిధిలే కాకుండా చిరునవ్వు అనే వెన్నెలలాగా మారుతుంది. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ చూస్తే అది ఫ్రెండ్షిప్ మధ్య, కానీ ఇద్దరి వ్యక్తుల మధ్య కొంచెం గొడవ ఉన్నప్పుడు, క్లాష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను మాట్లాడితే నేను మాట్లాడితే అతను, ఇట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకరు కాంప్రమైజ్ అయ్యి గుడ్ మార్నింగ్ చెప్పినప్పటికి కూడా ఇంకొకరు పలకరించకుండా వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ అతను చెప్పలేదు గుడ్ మార్నింగ్, నేను కూడా చెప్పను ఇక నుంచి అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అవుతుందా, ఈగో అవుతుందా? ఇది ఈగోలో ఒక రకం అమ్మ. అతను చెప్పినా చెప్పకపోయినా నువ్వు నమస్కారం అని చెప్పటం అనేది మన సంస్కారాన్ని తెలపటానికి సంస్కారం అనేది వెళ్తుంది. ఎప్పుడైతే నమస్కారం అనేది ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోలేదో, వాళ్ళు తిరస్కరించి మీకు ఇవి చేస్తున్నా కూడా మీరు చెప్పే అభివృద్ధి చేసి ఒకరోజు కాకపోయినా ఒక రోజు నాడు అతను రిలీజ్ చేసుకుంటాడు. ఇప్పుడు మీరు అడిగిన విషయంలో 2 రకాలుగా ఎగ్జాంపుల్. మీరు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీకు అంత తేడా, ఎందుకంటే మీ స్టేషన్లో మీరు దిగి వెళ్ళిపోతారు, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఉద్యోగంలో, జీవితం అనే బంధాలలో ఇవి ఎక్కడెక్కడ తెంపుకుంటే వెళ్ళేవి కాదు. వాళ్ళు రియలైజ్ అవుతాను. దీనికోసం మనం ఒకసారి ఇది చేసుకుంటూ మనం ఆలోచించుకుంటూ చేస్తూ వెళ్తున్నాం అనుకో, అది ఒక మార్పు కిందకి వస్తుంటుంది. ఈ మార్పు దీనికి మనం ఎగ్జాంపుల్ చక్కటిగా నెల్సన్ మండేలా గారిని తీసుకోవాలి. ఆయన కూడా జైల్లో వేసినప్పుడు తనతో పాటు ఇంకో 2 కూడా జైల్లో వేశారు. ఈ జైల్లో వేసినప్పుడు ఏమైంది, అతను వేరే వాళ్ళిద్దరూ నేనేదో తప్పు చేశాను, కానీ నెల్సన్ మండేలా వేరే వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు, నేను ఎలా మార్పు చేయాలని చెప్పి ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాకి మారారు. అక్కడ ప్రతి వాళ్ళకి ఆయన ఏంటి, ఇతను వచ్చేసాను ప్రతి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు, చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎంత ఇదన్నా గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు. హౌ ఆర్ యూ, అరే కిందటి సంవత్సరం 14వ తారీఖు నాడు నీ పుట్టినరోజు, ఈ సంవత్సరం కూడా 14, హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పిన కొంతమంది రిసీవ్ చేసుకునేవాడు. వీడు చెప్తే నేను ఎందుకు రిప్లై అని వెళ్ళిపోయినా కానీ 2-3 సంవత్సరాలు ఇతను ప్రతి సంవత్సరం చెప్తాడు కదా, ఈ సంవత్సరం ఇది ఇతను, లేకపోతే ఇతను జైల్లోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను ఉన్నప్పుడు నాకు ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డే చెప్పేవాడు, ఈసారి అతను నేను మిస్ అవుతున్నా అనుకునేవాడు. అద్దంలో మన మొహం చూసుకుంటామమ్మా, కోపంగా ఉన్నప్పుడు చూసుకుంటే నేను ఇట్లాంటి మొహం చూపిస్తున్నాను అందరికీ, నీకు నవ్వు వచ్చి మారుతుంది. ఈగో కూడా అలాంటిదే. ఎప్పుడైతే నీ కోపాన్ని ఎదుటి వాళ్ళ మీద చూపిస్తావో, మంచి వాళ్ళ దగ్గర నీ దగ్గరికి, సపోజ్ మనమే ఉన్నాం ఇద్దరం కలిసి ఈరోజు ప్రోగ్రామ్ చేస్తున్నాం, నేను ప్రోగ్రామ్ మధ్యలో నేనేదో చెప్తున్నప్పుడు నువ్వు మధ్యలో థాట్లోకి ఎక్కడికో వెళ్తూ ఉంటావు, మళ్ళీ నేను వెనక్కి తీసుకురావటం ఎలా, నువ్వు విన్నావా లేదా నేను అనేది దీనికి మనం ఎలా చేస్తున్నప్పుడు నీకు అక్కడ తన ఈగోలో వెళ్ళిపోయిందని అనుకోకూడదు. తనకి ఏం జరుగుతుంది, ఏమైనా ఉందా, నీకు ఏమైనా అవసరం ఉందా అని మనం తెలుసుకున్నాం అనుకో, అప్పుడు మన ఇద్దరం కలిసి అది బాగా ప్రజెంట్ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాని ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు నలుగురు కావాలి, వాళ్ళ యొక్క గుడ్ మార్నింగ్తో ఇంపార్టెంట్ కాదు, పని అంతా దీంట్లో కావాలి. అది ఎలా జరుగుతుంది, ఎలా ఇస్తామన్న దాన్ని చేయగలిగితే యుగో అనేది దూరం అవుతూ ఉంటుంది. ఎలా అంటే మనం అన్నం తినే ముందు చేయి కడుక్కుంటాము, అన్నం తిన్న తర్వాత కూడా చేయి కడుక్కుంటాం. అన్నం తినే ముందు ఎందుకు చేయి కడుక్కుంటాము, శుభ్రంగా ఉండాలి, తినే పదార్థం మన ఒంటికి బాగా పట్టాలి అని. అది మీరు చెప్పే గుడ్ మార్నింగ్. అన్నం తిన్న తర్వాత మనం చెయ్యి ఎందుకు కడుక్కుంటాము, తిన్నదానికి ఏది అంటకుండా మళ్ళీ వేరేవన్నీ వాటికి అంటకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే అది ఏంటి, మనం చేస్తున్న ప్రతి నెల పనిచేస్తున్న దానికి చివరికి మనకి 31వ తారీఖు నాడు మనకి ఇచ్చే జీతం దీన్ని తీసుకున్నప్పుడు ఆనందంతో నేను కష్టపడ్డాను నాకు ఇది వచ్చింది ఫలితం అని తీసుకున్నప్పుడు చిరునవ్వుతో తీసుకుంటాం. అది ఆనందం అని. అంటే ఇవి ఎందుకు పోల్చానంటే ఈ దగ్గర సంబంధం దీంట్లో అన్నది ప్రతిదానికి మొదలు ఏ అనే లెటర్ ఉంటుంది, జెడ్ అనే లెటర్ ఉంటుంది. మొదలు చివర అనేది ప్రతిదీ అవసరమే. దీన్ని థామస్ అల్వా ఎడిసన్ చాలా బాగా చెప్పాడు, సక్సెస్ మంత్ర అని చెప్పాడు. ఏంటి ఆ సక్సెస్ మంత్ర అనేది అతను చెప్పింది, సక్సెస్ ఈక్వల్ టు X+Y+Z అని చెప్పాడు. ఎక్స్ ఈజ్ ప్లే విత్ ఇట్, స్మార్ట్గా ఆడమన్నాడు దాంతో. దాని తర్వాత వై అనేది దీని దగ్గరికి వచ్చేటికి దాంతో ఆడమన్నాడు.
జడ్ అనేది మౌనంగా వీక్షించమన్నాడు. అప్పుడు అది గెలవంగానే అందరూ వచ్చేసి మన ఆటలో చూడండి, ఫైనల్లో వెలిచి గ్యాట్ చేయగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సెకండ్ ఇస్తారు, ఇతనిళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి సెకండ్ ఇస్తాడు. అప్పుడు అందరు నీ దగ్గరికి వస్తారు. అది సక్సెస్ మంత్ర అమ్మ. ఎప్పుడైతే మనం సక్సెస్ మంత్రాన్ని ఇవ్వగలుగుతామో, సక్సెస్ మంత్రాన్ని నైపుణ్యతగా చేయగలుగుతామో, అప్పుడు యుగో అన్నది దూరం జరిగేది పురుషార్థం అంటే ఇక్కడ సక్సెస్ మెరిట్ అనే దీనికి స్థానం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మెరిట్, ఇప్పుడు చూడండి, మనకి గోల్డ్కున్నంత విలువ సిల్వర్కు ఉండదు, సిల్వర్కు ఉన్నంత విలువ బ్రాంజ్కు ఉండదు. ఈ మూడిటికి తర్వాత 4th ప్లేస్ వచ్చినా 5th ప్లేస్ వచ్చినా దానికి అసలు పట్టింపే ఉండదు. అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ తెలిసిన దీంట్లో గోల్డ్ కావాలా, సిల్వర్ కావాలా, బ్రాంజ్ కావాలా, నేను ఎక్కడ చేరాలి, నేను ఎలా మార్పు, వీళ్ళందరికీ మైక్రో సెకండ్స్తోనో లేకపోతే స్మాల్ పాయింట్స్తోనో తేడా ఉంటుంది. ఈ నైపుణ్యత చివరి స్కిల్స్ దీంట్లో టిప్ ఆఫ్ ద టో అంటారు దీన్ని. ఆ టోన్ తెలుసుకున్నామంటే నడిచేటప్పుడు కాలు బొటన వేలు మనకి నడకకి ఎంత ఇంపార్టెంటో ఈ టిప్ ఆఫ్ ద టోస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే దాన్ని ఒక్కొక్కసారి ట్రైల్ టెస్టింగ్ అంటారు. ఆఖరి దానికి ఒక ప్రణాళిక చివరిలో కొంచెం మార్చి సక్సెస్ అనేది వస్తుంటుంది. ఇది తెలుసుకోవటం అంటే, ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి, మొట్టమొదటిగా నిన్ను నువ్వు ఎక్కువగా ప్రేమించటమే కాకుండా ఇతరులను కూడా ఎక్కువగా ప్రేమించి ఆలోచన తీరులో కలుపుకొని చేస్తున్నప్పుడు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పారా లేదా అనేది కాదు ప్రతిఫలం. గుడ్ మార్నింగ్ నా చిరునవ్వు, ఆ చిరునవ్వు మీ అందరూ ఆస్వాదించండి. అంటే ప్రజెంట్ మనం ఎక్కువ చూస్తుంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎక్కువ ఈగో అనేది వస్తుంది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్ విడిపోతున్నాయి, చాలా మంది సఫర్ అవుతున్నారు, పిల్లలు ముఖ్యంగా. సో ఈ ఈగోని రిలేషన్షిప్స్లో ఎలా డీల్ చేయాలంటారు? ఇది వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. ఇది ప్రజెంట్ ఎక్కువగా జరుగుతున్న వీటిలలో కావాల్సింది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్నట్టు. నీ కుడి చెయ్యి ఇష్టమా ఎడం చెయ్యి ఇష్టమా అని నేను అడుగుతున్నానమ్మా. ఏ చెయ్యి అంటే ఇష్టం? రెండు ఇష్టం. అది అట్లా ఉండాలి పిల్లలకు కూడా. ఈ కుడి చెయ్యి ఎడం చెయ్యిలాగా ఇద్దరం ఉండాలి. ఇది ఉంటే ఈ కుడి చెయ్యి ఎడం చెయ్యి ఉన్నప్పుడు రెండు కళ్ళు పక్క పక్కనే ఉన్నాయి కానీ ఒకదాన్ని ఒకటి చూసుకోవాలి. అదృష్టం కొద్దీ మనం ఒకళ్ళొకళ్ళం రెండు చేతులు చక్కగా చూసుకోగలం, ఒకదాన్ని చూసుకోవడానికి సహకరిస్తున్నటువంటి కళ్ళు ఉన్నాయి మనకి. ఇవి రెండు చేయటం దీంట్లో దీనిలో ఏదన్నా కొంత తప్పు పొరపాటు జరిగితే అతను ఒప్పుకున్నా ఒప్పుకున్నా నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వు దాన్ని పదే పదే అతని ముందర ఉచ్చరించకుండా, అబ్బా నువ్వు ఇవాళ నా టైంకి వచ్చి ఆఫీస్కి వచ్చి పికప్ చేసుకెళ్ళావు, అందువల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలకి చక్కగా ఏదైనా వండి పెట్టడానికి నువ్వు నాకు సహకరించావన్నావు అనుకోండి, అప్పుడేమవుతుంది, నువ్వు కూడా నా సక్సెస్లో భాగం అవుతావు. మనం దాన్ని అలా చెప్పకుండా నువ్వు ఎందుకు ఇంటికి తొందరగా తీసుకెళ్తున్నావు, పిల్లలకు వండి పెట్టడానికే కదా అని అన్నారనుకోండి, అప్పుడేమవుతుంది, అక్కడ ఈగో అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఏంటంటే నీ గెలుపు నాదే, నా గెలుపు నీదే, మన ఇద్దరి గెలుపు మన పిల్లలకి అనేది అని అనుకున్నాం అనుకో, ఇది దగ్గరికి రాదమ్మా. రెండవది, భార్య భర్తకు సారీ చెప్పినా, భర్త భార్య చెప్పినా ఎవరు ఓడిపోయినట్టు గెలిచినట్టు కాదు. కానీ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా ఒకళ్ళు నేను గెలిచానని అనుకున్నామండి, అక్కడ నిజంగా ఎవరైతే నేను గెలిచానన్న అతను ఓడిపోయినట్టు లెక్క. వ్యత్యాసం అనేది ఏర్పరుస్తున్నాడు, తనకు తెలియకుండానే వ్యత్యాసం. ఎప్పుడైనా సరే మామగారి దగ్గరికి వెళ్ళి కూతురు గురించి కానీ అల్లుడు గురించి కానీ చెప్పకూడదుట. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ దగ్గర పెరిగారు కాబట్టి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు, ఏమేమి ఉన్నాయి ప్లస్ ఈ విధంగా. అంతేగాని మేనమామ గుట్టుకు వెళ్ళి మనం చెప్పినట్టు కాకుండా అక్కడికి వెళ్ళి చేస్తున్నప్పుడు మనకి చాలా మంచివారని ఇట్లా పని జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే, పిచ్చిద్ర ఏం తెలియదు అయినా కానీ నీ గురించి చాలా గుడ్ ఒపీనియన్లో ఉందని వాళ్ళు నీకు సమర్థించి చెప్పటప్పుడు నీ యొక్క అన్యోన్యతకి మార్గదర్శకంగా మారుతూ ఉంటుంది. ఇది చాలామంది తెలియదు. మీ కూతురు వల్ల ఎలా అయిపోయింది, మీ అల్లుడి వల్ల ఎలా అయిపోయింది, మీ అబ్బాయి వల్ల ఎలా అయిపోయింది, ఈ చేయటం వల్ల ఈగో అనేది అదొకటి. రెండోది, పెళ్ళికి ముందర అన్నీ నచ్చినాయి అన్న వాళ్ళు పెళ్ళి తర్వాత నీ సంపాదన ఏంటి నా సంపాదన ఏంటి అనేది ఎప్పుడు లెక్క వేసుకోకూడదు. మన సంపాదన కుటుంబానికి ఎలా చేయగలుగుతాం అనేది వేసుకోవాలి. ఎందుకంటే కుటుంబం అనేది నలుగురు కలవటం, పిల్లలు, మనం, అత్తమామలు, తల్లిదండ్రులు కలిస్తేనే కుటుంబం అవుతుంది. ఇది మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది. ఇది చాలా మటుకు ఏం చేస్తారంటే, పెళ్ళవంగానే నీకు ఇండిపెండెన్స్ పోతుంది, నీ ఫ్రీడమ్ పోతుంది అంటే తప్పమ్మా, అది ఫ్రెండ్షిప్ కాదు. భార్యాభర్తలు అనేది మంచి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్. మనం ఏం చేసాం, బెస్ట్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కింద మార్చేసాం. బెస్ట్ ఫ్రెండ్ కెన్ బికమ్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అనేది ఎప్పుడైతే మీరు మార్చి చేయగలుగుతారో ఆ కుటుంబంలో ఎప్పుడు ధ్రువతారల్లాగా మిగులుతూ ఉంటారు. ఆ కుటుంబంలో
నక్షత్రాలలాగా వెలుగు విరిచినటువంటి జీవితంలో వెలుగునిచ్చేటువంటి సంతానం కలుగుతుంటుంది. ఆ సంతానం చిరునవ్వునటువంటి సక్సెస్ అనే పువ్వులను ఇస్తూ ఉంటారు. యాడ్ ద ఫెదర్ ఇన్ ద క్యాప్ అన్నట్టుగా ఒక్కొక్కసారి కలుగుతున్నప్పుడు ఓహో మనం అందరం కలిసి ఇంత సక్సెస్ చేసామన్నప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరి మధ్యన గెలుపు ఓటమి అనేది భార్యాభర్తల మధ్యన ఎప్పుడు రాకూడదు. ఎవరు ఓడిపోయినా ఇద్దరు ఓడిపోయినట్టే, ఎవరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. ఇది తెలుసుకోవాలి. ఏ రిలేషన్ అయినా సరే ఒక్కసారి గొడవ వచ్చింది అంటే అదంత ఈజీగా పోదు, అది అలా ఉంటూనే ఉంటుంది అని అంటూ ఉంటారు. సో దీనికి ఈగోనే కదా కారణం? కాదమ్మా, ఈగో ఒకటే కారణం కాదమ్మా. గెలుపు దీన్ని ఇది వచ్చేసేపటికల్లా చాలా మటుకు ఏమవుతుందంటే నీ కుర్చీలో కూర్చున్న స్థాయిలోనే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ఎదుటి వారి కుర్చీలో కూర్చొని కూడా ఆలోచన. అందుకని మన వాళ్ళు చాలా బాగా చెప్తాడు, కొడుకు 18 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత అతని చెప్పు నీ చెప్పుతో సమానత మీ ఇద్దరు మిత్రులుగా మారండి అంటారు తండ్రి కొడుకుని ఒక స్థాయికి వచ్చిన తర్వాత. ఇది ఏంటంటే మనం మార్పులు తెచ్చుకోలేము. తెలియకుండానే మన జీవితంలో బాల్యం నుంచి యవ్వనంలోకి వస్తున్నాం, యవ్వనంలోపు నుంచి యువకుడిగా మారుతున్నాం, యువకుడి నుంచి భర్తగా మారుతున్నాం, భార్యగా మారుతున్నాం, భార్య తర్వాత తల్లిగా మారుతున్నాం, తండ్రిగా మారుతున్నాం, తర్వాత తెలియకుండా అత్త మామలు అవుతున్నాం, తాతయ్యలు అవుతున్నాం. చేస్తూ ఒక జీవిత కాలాన్ని తెలియకుండానే ఇన్ని దశల కింద మనం మార్చుకుంటూ పోతున్నాం. కానీ అన్నిటికంటే ఒక చిన్న విషయాన్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పురుషుడి కన్నా ఒక స్త్రీ ఇంకొక స్టెప్లో ఎక్కువగానే ఉందని భారతదేశంలో ఎప్పుడూ చెప్పారు. కారణం ఏంటంటే రాబోయే జనరేషన్కి జన్మ ఇవ్వగలిగిన స్థాయి ఒక స్త్రీ మట్టుకే చేయగలదు. కానీ మనం అది అహం అనే దీనికి అడ్డుపొరగా పెట్టుకొని చేస్తూ ఉంటాం. ఈ పొరను తొలగించడానికి మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే అతని వల్ల ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ప్రతిసారి ఆ విషయాన్ని పదే పదే నెగిటివ్ని తొగటం వల్ల దెబ్బతినిపోతాం. అదేంటి, పిల్లి పాలు తాగుతున్నప్పుడు కళ్ళు మూసుకొని నన్ను ఎవ్వరూ చూడట్లేదు అని అన్నట్టుగానే పదే పదే మాట చెప్తున్న కొద్దీ వెతుడి దీనికి ఇది అవుతుంది. ముఖ్యంగా నేను తల్లిదండ్రులకి పిల్లలకి ఏదైనా చెప్పాలన్నా ఎవరికైనా ఎదుటి వాళ్ళకి చెప్పాలంటే రాసి ఇవ్వండి. వాళ్ళ భావాలను బట్టి వాళ్ళు చదువుకున్నప్పుడు దానిలో అర్థం చేసుకోవడానికి అవుతుంది. మనం ఏమవుతుంది, ఇవాళ రేపు బాగున్నావా అని అన్నాను అనుకోండి, అదేమవుతుంది, నా ఇగో దీంతో అడిగినట్టు బాగున్నావా అని అన్నాను అనుకోండి, ప్రేమతో అడిగినట్టు బాగున్నావారా అని చెప్పి కలిసి అడిగినప్పుడు ఈ బాగున్నావని ఒకటే పదంలో ఇన్ని రకాలైనటువంటి భావాలు కలిసినప్పుడు ఎలా అయితే మాట్లాడుతుందో రాసిచ్చే వాళ్ళు కూడా చదువుకోండి. అందువల్లనే పాత రోజుల్లో గ్రేట్ వాళ్ళంతా వాళ్ళ పిల్లలకు ఉత్తరాలు రాసి రకరకాల సందేశాలు, రకరకాల విజ్ఞానాన్ని నేర్పారు. ఇవాళ రేపు మనకి మనం రాసి ఇవ్వటం లేదు, చదవటం ఏంది లేదు, నేను రాయటానికి సమయం లేదు అంటున్నాం. అది పొరపాటు. మనం ఎవరికన్నా ఏదైనా నేర్పియాలి. ఇందాక మీరు అన్నారు పదే పదే చెప్తుంది తను ఇలా చేసుకుంటే బాగుంటుందేమో, నువ్వు ఒకసారి వీలైనప్పుడు ఆలోచించు అని పెట్టుకొని చేస్తున్నావు అనుకోండి, అది వాళ్ళు మూడు బాగున్నప్పుడు చదివారనుకోండి, ఓహో తను చెప్పింది కరెక్టే కదా, నేను కూడా ఏం మార్పు చేసుకోవాలి అనేది ఆలోచన. అదే భావ ప్రకటనలో చేసినప్పుడు అది జరుగుతుంది ఏంటి, నువ్వు నాకు ఎప్పుడు కమాండింగ్ అని చెప్తున్నావు కానీ ప్రేమగా చెప్పట్లేదు కదా అనే ఫీలింగ్ వస్తుంది. అదే నేను సొంతంగా చదువుకున్నప్పుడు నా భావం ప్రకారం చదువుకుంటాను కానీ మార్పుకి ఆస్కారం ఏర్పడుతుంది. అప్పుడు ఒకళ్ళొకళ్ళని అర్థం చేసుకోవటానికి, ఆ ప్రమాదాల నుంచి దూరం అవ్వటానికి, ఆ ఇగో నుంచి ఏంటి భవిష్యత్తు తరాలకి మంచి ఇవ్వటానికి మార్గాన్ని ఏర్పడుతున్నాం. అయితే ఇక్కడ కొన్ని ఫియర్స్ ఉంటాయి. ఎలా అంటే మనమే ఎక్కువ మాట్లాడితే, మనమే ఎక్కువ ఇది చేస్తే చులకన అయిపోతామేమో, ఏదో ఒక క్లాష్ వచ్చినప్పుడు మనమే ప్రతిసారి తగ్గుతూ ఉంటే తక్కువగా చూస్తారేమో, ఇలాంటి భయాలు చాలామందికి ఉంటాయి. ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, ఏదైనా సరే. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? ఇది చేయాలంటే మొట్టమొదటి 3 మనం బాగా నేర్చుకోవాలమ్మా. ఏంటిది, మొట్టమొదటిగా ఎదుటి వాళ్ళ కోసం మెప్పు కోసం ఏ పని చేయొద్దు. నీ పనిలో ఆనందం కోసం నువ్వు పని చేయి. రెండవది, ఎప్పుడైనా సరే నేను తక్కువగా, ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నప్పుడు సమాధానం ఎలా చెప్పాలి, ఒకవేళ మీకు చెప్పడం ఇది చిన్న పేపర్ మీద రాసేసి అక్కడ తగిలిచ్చేసాను. ఇది ఎక్కువగా ఇవాళ రేపు ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళతో మాటకి తక్కువ, ఎందుకంటే ఎంతసేపటికి గూగుల్ మామ్ని అడిగి దీని పరిష్కారం ఏంటని తెలుసుకుంటున్నారే కానీ కొన్ని విషయాలకు పరిష్కారం గూగుల్ మామ్ కూడా ఇవ్వలేదు. మనం మన సమస్యలకి మనమే పరిష్కారం. ఇది మాట్లాడకపోతే ఏంటి, మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు. అందుకని మన వాళ్ళు అంటారు నవ్వు 4 విధాల చేటు అంటారు. కానీ మరి అదే వ్యక్తులు నవ్వుతూ మాట్లాడ ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతూ ఉంటే సక్సెస్ కూడా దగ్గరకు వస్తుందన్నారు. అంటే అది వాడే విధానాన్ని తెలుసుకోమని చెప్పడమే కదా. అలాగే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ విషయం ఏ సందర్భంలో మాట్లాడాలి, ఎక్కడ చేయకూడదు. చాలా మటుకు ఏమవుతుంది, చరిత్ర ఎత్తుతారు.
ఇప్పుడు కావాల్సిన విషయం దీనికంటే నువ్వు పలానాసారి బలానా మర్చిపోయావు బలానా ఎప్పుడు చరిత్ర ఎత్తకూడదు. ఇప్పుడు దీనికి మర్చిపోయినా సైలెంట్గా ఉంటే నువ్వు ఒక్కసారి గుర్తు చేస్తుంటే బాగుండేదిరా, నేను కూడా మర్చిపోకుండా వచ్చాను. అలాగా నెక్స్ట్ టైం నుంచి తప్పకుండా చెప్తాను నేను. ఒకవేళ నువ్వు బాగా తెలివైన నువ్వు ఎప్పుడు మర్చిపోలేదు, ఇదే మొదటిసారి మర్చిపోయావు కదా, రెండోసారి ఒకసారి చెప్తాను నీకు అని చెప్తే అప్పుడు అనుకుంటే ఓహో నన్ను తెలివైన దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు నేను ఏదో ఆలోచన మర్చిపోయింది అని. నువ్వు ఎప్పుడు మర్చిపోతావు, ఇప్పుడు నువ్వు నీ రెండోసారి మూడోసారి అంటే అతని వెంటనే ఇరిటేషన్ అవుతుంది. దాంతో ఏమవుతుంది, అక్కడ మీరు ఊరుకున్నట్టు కాదు, ఒకళ్ళకొకళ్ళని లాక్కున్నట్టుగా ఉంటుంది. మనం దీనికి ఎక్కువగా చెప్తుంటాం, ఇది మనం స్క్రాప్ అంటాం. ఓ పైకి వెళ్తుంటే రెండు దత్తి కిందకి లాగేస్తుంటుంది. నేను ముందర వెళ్ళాలని ఆ ప్రయత్నం చేయకూడదు. మనం ముందరికి వెళ్ళాలి అనేది ఆలోచించుకుంటే ఒకళ్ళ మాట ఎప్పుడైనా కానీ అమ్మ ఇష్టమైన వాళ్ళ దగ్గర కష్టం లేకుండా చెప్పగలిగితే చిన్న పిల్లవాడు ఉంటాడు, పక్షి ఎలా ఎగురుతుంది నాన్న అని అడిగితే రెక్కలతో ఎగురుతుంది. రెక్కలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న అంటే దానికి దేవుడు ఇచ్చినవి ఈకలతో ఏర్పడతాయి, పక్కనే ఉంటాయి. మరి ఆ ఈకలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న అంటే దాని పక్కన అని మనం తెలుసుకుంటూ చెప్తూ వెళ్తుంటే ఆ క్వశ్చన్లకి దీనికి సమాధానం. పాత రోజులలో పిల్లల ఆటలాగా కొన్ని క్వశ్చన్లు వేస్తే ఇంకో క్వశ్చన్ వేస్తూ ఒక ఆట ఉండేది. ఇవాళ రేపు ఏంటంటే మనం క్వశ్చన్లు వేయటం లేదు, పిల్లలు అడిగిన దానికి పాఠం చెప్పిన తర్వాత క్వశ్చన్ జరగటం అనేది అసలు ఇది కాకుండా అయిపోవటం వల్ల ఏమవుతుంది, తర్వాత వేరే క్వశ్చన్స్ మిగులుతున్నాయి. ఎప్పుడైతేనే సరే ఒక క్వశ్చన్ వేస్తున్నామంటే అది అందరికీ పనికొచ్చేటట్టు ఉండాలి, సమంజసంగా ఉండాలి. ఆ చేయటం వల్ల ఎప్పుడూ మాట ఎప్పుడు ఎదురు తిరగదు. తుపాకీలో నుంచి వచ్చిన గుండు తప్పనిసరిగా బయటికే వెళ్తుంది కానీ తిరిగి లోపలికి రాదు. చెప్తూ ఉంటే వినడానికి చాలా బాగుంది. అంటే మనం కూడా చాలా విషయాల్లో చాలా మందికి సజెషన్స్ ఇస్తూ ఉంటాం, కానీ ఇవి మనం అందరూ పాటించడంలో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీటిని అధిగమించడం ఎలా అంటే సంయమనంతో ప్రతిదాన్ని వ్యవహరిస్తూ ఎమోషన్స్ని కోపాలను కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఎలా సాధ్యమో? ఇది కావాల్సింది 3 విషయాల మీద. మీకు సరైన నిద్ర సమయాన్ని సక్రమంగా కేటాయించాలి. దీనివల్ల ఎక్కడికి చేయకూడదు. తీసుకుంటే ఆహారం మీ శరీరానికి ఎంత ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. నిద్ర లేవంగానే ఒక్క 10 నిమిషాలు మీకోసం మీరు వెచ్చించుకోవాలి. ఈ 3 చేయటం వల్ల ఇటువంటి సమస్య నుంచి మనం చక్కగా బయటికి రాగలుగుతాం. ఎందుకంటే మాట వింటమే కాదు, ఇంప్లిమెంటేషన్ చేయటం. అలాగే మన ఎగ్జాంపుల్ ఎవరన్నా తీసుకోగలరు. కలాం గారికి ఆయన శత్రువులు ఎవరమ్మా? ఎవరనేది కనపడలేదు. అందరితో ప్రేమతో చిరునవ్వుతో పిల్లల దగ్గర నుంచి నా పిల్లలు నా ఇది పెద్ద సంసారాన్ని మనం చేసి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే నీ చేస్తున్న పనిలో నువ్వు ముందర బాధ్యత వహించటం. ఇప్పుడు నా చేతిలో నుంచి ఒక గ్లాస్ పడిపోయింది, అయ్యో పొరపాటున చేయి జారిపోయింది పగిలిపోయింది అంటాం. మరి పిల్లవాడి చేతిలో నుంచి జారిపోయినప్పుడు ఏమంటాం? నా సెట్లో నుంచి ఒక గ్లాసు పగిలిపోయింది, సెట్ అంతా పాడైపోయింది అంటాం మనం. మరి నువ్వు పగలగొట్టినప్పుడేమో పొరపాటు, వాడు పగలగొట్టినప్పుడేమో ఇది. అది చెప్పే విధానంలో, అది చేసే విధానంలో, నేర్పించే విధానంలో మాట దీనిలో చెప్తే నువ్వు చెప్పిన దాన్ని పొరపరచాలి. దీనికి కాకుండా మార్పు అనేది వస్తుంది. మార్పు అనేది బయట నుంచి రాదమ్మా. ఏ వ్యక్తిని ప్రపంచంలో భార్యని భర్తని ఎవరిని కూడా మార్చలేరు. యుగోని దూరం చేసుకోగలిగితే, యుగో నుంచి బయట దించగలిగితే మార్పు అనేది జరుగుతుంది. ఇవాళ ఈగోని ఎలా అధిగమించాలనే దానికి సంబంధించి చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు. నమస్కారం. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.